ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. ఈ మద్యం కుంభకోణంలో ఈరోజు ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినపడుతూ ఉంది. సిట్ అధికారులు ఈ మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర కూడా ఉంది అనేలాగా వాళ్ళు ఆరా తీస్తున్నారని, ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా తిరుపతి కేంద్రంగానే జరిగినట్లుగా ఇప్పుడు రకరకాల వార్తలు ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ మద్యం కుంభకోణంలో ఏం జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి ఈ మద్యం కుంభకోణం కేసులో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర కూడా ఉందన్నట్లుగా సిట్ ఆరా తీస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. త్వరలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా విచారించబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు తిరుపతి కేంద్రంగా చేసుకొని ఈ మద్యం కుంభకోణం పాల్పడినట్లుగా మద్యం కుంభకోణానికి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ మద్యం కుంభకోణంలో ఏం జరుగుతుంది? అంటే కల్తీ నెయ్యికే కాదు, కల్తీ మద్యానికి కూడా తిరుపతే కేంద్రమా. మనం స్వామివారి లడ్డు మహాప్రసాదం కల్తీ నెయ్యి, అది కూడా సిట్. అదేంటి, అది సిబిఐ సిట్ దానికి దర్యాప్తు చేస్తుంది. అవును, సుప్రీంకోర్టు ఆ సిట్ని నియమించింది. ఇది కల్తీ మద్యం. ఈ కల్తీ మద్యానికి కూడా తిరుపతే అడ్డానా. ఇప్పుడు సిట్ వాళ్ళు తిరుపతి వెళ్ళింది. ఏది, రాజశేఖర్ బాబు ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే ఇంకో పందికొక్కు బయటకు వచ్చింది. ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలు అనుకున్నాం. ఓకే, కుడితిలో పడ్డ ఎలుకలు కాదు కదా ఇవి మద్యంలో పడ్డ పందికొక్కులు. ఓకే, అసలు ఎన్ని పందికొక్కులు పడ్డాయి? బయటకు వస్తున్న పందికొక్కులు చూస్తుంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన పందికొక్కు ఏది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎందుకంటే నిన్న మనం చూసాం సిట్ దర్యాప్తులో ఆ మద్యం డబ్బు ఏది, అది ఒక ఎంపీ అభ్యర్థి గెలుపుకు ఉపయోగించారని అతను గన్మెన్ ఒప్పుకున్నాడని, ఆ గన్మెన్ శ్రీకాకుళానికి చెందినవాడని, హైదరాబాద్ నుంచి బస్తాలు నోట్ల కట్టలు సూర్యాపేటకు తీసుకురావటం, సూర్యాపేట దాకా వీళ్ళు వాహనాల్లో వెళ్ళి అక్కడ గన్మెన్ చూస్తే అది పోలీసు కాబట్టి ఇక ఆ వాహనాలు ఆపరు కాబట్టి ఆ గన్మెన్ ఆ డ్రైవరు అసలు ఈ అభ్యర్థి వచ్చి తీసుకెళ్ళాడని. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆ ఎంపీ అభ్యర్థి ఎవరు నువ్వు జల్లెడ పెట్టావు, నిన్న వీడియో చేసినట్టున్నావు. సరే చెప్పావుగా నువ్వే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ ఏంటి సార్, స్కూప్లో పడ్డాడా? స్కూప్ కాదు, వైన్లో పడ్డాడా, మందులో పడ్డాడు అనమాట. ఓకే, ఇప్పుడు ఇవాళ అతను దర్యాప్తుకు తీస్తే అతను ఏమంటున్నాడు, నన్ను ఈ కేసులో ఇరికించడానికి కుట్ర చేస్తున్నాడు చంద్రబాబు, అరెస్ట్ చేస్తే సిద్ధం అంటున్నాడు. ఓకే, ఎవరు అరెస్ట్ అవుతానంటున్నాడు. ఇప్పటికే ఈ కేసులో ఒక 7-8 మంది అరెస్ట్ అయ్యారు. అంటే అసలు ముఖ్యమంత్రి కార్యాలయం ఇన్వాల్వ్మెంట్ దీనిలో ఏది, ముఖ్యమంత్రి కార్యాలయం అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి ఈ వాహనాలు లేకపోతే ఈ నోట్ల కట్టలు బస్తాలు ఈ రవాణా ప్రధాన పాత్ర, అసలు కమిషన్ల వసూళ్ళు, ఏది హైదరాబాద్లో మీటింగ్స్ ధనుంజయ రెడ్డే కాదు, కృష్ణమోహన్ రెడ్డి అప్పటి సీఎం ఓఎస్డి, లేకపోతే బాలాజీ గోయిందప్ప సీఎం సిమెంట్ ఫ్యాక్టరీ మరి డైరెక్టర్. ఓకే, ఇతను ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అంటే జగన్మోహన్ రెడ్డి బినామీ. ఓకే, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి బినామీలుగా ఇప్పుడు అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. దానికి ముందు అసలు మీరేమన్నారు, అసలు ఈ మద్యం కుంభకోణానికి తిరుపతి అడ్డా అవ్వడం ఏంటన్నారు. అక్కడ నీకు వినపడిన పేరు నీకు తెలుసు, కంపెనీ పేరు డికార్ట్ లాజిస్టిక్స్. ఆ కంపెనీ పేరు నీకు ఫస్ట్ టైం చెప్పింది ఎవరు? అన్నీ చెప్పేది ఆయనే కదా, ఎవరు? విజయసాయి రెడ్డి చెప్పాడు. ఈ ముగ్గురు నా దగ్గరికి వచ్చారు, వ్యాపారం చేసుకుంటామన్నారు, డబ్బులు ఇప్పించమన్నారు. అదేంటి మరి డికార్ట్ అరవిందో దగ్గరికి తీసుకువెళ్ళి నేను శరత్చంద్రారెడ్డితో మాట్లాడి ఒక 60 కోట్లు ఇప్పించాను అన్నాడు. సార్ అదే 100 కోట్లు 60 కోట్లు ఇప్పించాను, దానిలో కొంత ఇచ్చారు, ఇంకా అసలు ఇంకా కొంత ఇవ్వాలి, వడ్డీ కూడా ఇవ్వాలన్నాడు. ఇప్పుడు అతను ఇప్పించాడు, ఎవరు? విజయసాయి రెడ్డి. అవి ఇప్పిస్తే కమిషన్ ఏమైనా తీసుకుంటే విజయసాయి రెడ్డి తీసుకోవాలి, కానీ కమిషన్ ఎవరు తీసుకున్నారు? మిథున్ రెడ్డి తీసుకున్నాడు. 5 కోట్లు ఆయన కంపెనీలోకి వెళ్ళాయి. ఓకే, ఆ 5 కోట్లు ఏంటి, ఏది
ఇప్పుడు పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఖాతాలోకి 5 కోట్లు వెళ్ళి అది స్పష్టంగా మనీ ట్రయల్ దొరికిన పరిస్థితి. రేపో మాపో దానిలో మిథున్ రెడ్డి మళ్ళీ పిలుస్తారు, అతను అరెస్ట్ చేస్తారో లేదో చూడాలి. ఇప్పుడు మిథున్ రెడ్డి అనగానే నీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు ఎంపీగా రాజంపేట అయినా అతను ఉండేది ఎక్కడ తిరుపతిలోనే. అవి బుగ్గమఠమేగా, నీకు తెలుసుగా ఆ ఇల్లు పోయి చూసి వచ్చావు. ఇప్పుడు ఆ బుగ్గమఠం భూములు అది కూడా కబ్జాయేగా. ఏది 7-8 ఎకరాలు బుగ్గమఠం భూములు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కబ్జా చేసిందని. తను ఏమన్నారు ఆ రోజు రామచంద్రారెడ్డి, అసలు నాకు సంబంధం లేదు, మా తమ్ముడు కొన్నాడు ఆ 4 ఎకరాలు అన్నాడు. 4 ఎకరాలు కొన్నాడని చెప్పి మీరు ఏదో పుట్టించారు తప్పుడు పత్రాలు. మరి కలుపుకున్న 4 ఎకరాలు అది బుగ్గమఠం ప్రస్తావన లేదు. మరి ఇప్పుడు అందులో నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయం కట్టావు, అందులో గోశాల పెట్టావు, అందులో గుడి కూడా కట్టాడు. అంటే ఎంత అందంగా వీళ్ళు అవినీతి చేస్తారో చూడు. నీకు ఎంత అందంగా కబ్జా చేస్తారు. అసలు కుంభకోణాల్లో ఇలాంటి కొత్త రకం కుంభకోణాలు వినూత్నంగా అవినీతి చేయడం ఎలా అనే దానికి వీళ్ళే పేటెంట్ అనమాట. వీళ్ళు ఏదైనా ఒక శిక్షణా శిబిరాలు కూడా నడుపుకోవచ్చు, మంచి యూనివర్సిటీయే పెట్టచ్చు అనమాట. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ డికార్ట్ లాజిస్టిక్స్ కంపెనీ, ఎందుకంటే ఆ డబ్బు 100 కోట్లు 60 కోట్లు అనుకున్నాం చూసావా, అది అరవిందో నుంచి నీకు మరి ఎస్పీవై దానికి వచ్చాయి, అక్కడి నుంచి నీకు డికార్ట్కి వెళ్ళాయి, ఆ డికార్ట్ నుంచి నీకు పిఎల్ఆర్కి వెళ్ళాయి, ఇది నీకు ఆ సైకిల్. ఎస్పీవై రెడ్డి అంటే అదే ఎస్పీవై డిస్టిలరీ, ఎవరైనా సజ్జల శ్రీధర్ రెడ్డి, అతను మరి వాళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. సజ్జల శ్రీధర్ రెడ్డి. ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని బెదిరించి వీళ్ళు లొంగ తీసుకున్నారా, లేదు సజ్జల రామకృష్ణారెడ్డితో బంధుత్వం, కడప నీది కడప నాది కడప, ఆ బంధుత్వంతో అతను లొంగిపోయాడా? మొత్తానికి డిస్టిలరీ మిథున్ రెడ్డి పరమైంది. ఎస్పీవై డిస్టిలరీలో జరిగింది ఇదంతా. ఒక 1542 కోట్లు ఒక ఎస్పీవై డిస్టిలరీలోనే కొన్నారని. అదాని డిస్టిలరీ అది వేరు. అదేంటి, అది విజయసాయి రెడ్డి అల్లుడిది అంటారు, పెనికే రోహిత్ రెడ్డి బినామీ. దానికి ఒక 1000 కోట్లు ఏమో దానికి కొన్నట్టున్నారు. దగ్గర ఇప్పుడు అసలు గతంలో మనం ఈ డిస్టిలరీలు వినలేదు. ఏదో లీలా డిస్టిలరీ అనేది ఒకటి పట్టుకొచ్చారు. ఆ లీలా డిస్టిలరీ నువ్వు ఈ వీడియో కూడా చేసినట్టున్నారు మనం కూడా. ఏది వాడెవడో కాఫీ బాయ్ అనుకుంటా, ఒక రెస్టారెంట్ హైదరాబాద్లో కాఫీ సప్లై చేసేవాడు ఎవడో ఎన్ఆర్ఐ డాక్టర్ని పట్టుకున్నాడు, రమేష్. అతను పట్టుకుని అమ్మటే లీలా డిస్టిలరీకి అతన్ని ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేటివ్ అన్నారు. తవ్వే కొద్దీ ఎలకలు బయటికి రావడమేమో కానీ డిస్టిలరీలు కంపెనీలు బయటకు వస్తున్నాయి సార్. అంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏది, అతను 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు చంద్రగిరి, నువ్వు ప్రకాశం జిల్లా ఎంపీగా చేశాడు. అసలు వీటన్నిటికీ కూడా అప్పటి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని వాడుకున్నారని. అతను చంద్రగిరి నుంచి ఒంగోలు వస్తా పరమేశ్వర్ రెడ్డిని కూడా తెచ్చుకున్నాడు ప్రకాశం జిల్లా ఎస్పీగా. నీది ప్రకాశమే అనుకుంటాడు. ఇప్పుడు వాళ్ళ పరమేశ్వర్ రెడ్డి పాత్ర తీసి పక్కన పెట్టు, చంద్రగిరిలో మరి ఇంకొక విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. ఏది, అది కూడా 9వ తారీఖు రమ్మన్నారు ఎవరిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని. ఆ తుడా కుంభకోణం, తుడా చైర్మన్గా 5 ఏళ్ళు, అసలు 5 ఏళ్లలో ఇతను ఒక 5,000 కోట్లు మరి అవినీతికి పాల్పడ్డాడని. చంద్రగిరి ఎమ్మెల్యే ఇతనే, టీటీడీ బోర్డు మెంబర్ ఇతనే, తుడా చైర్మన్ ఇతనే, మళ్ళా కొడుకు మోహిత్ రెడ్డి తుడా చైర్మన్గా అతను ఒక 1 ఇయర్, అతనే మళ్ళా ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎక్కడ చంద్రగిరిలో. అసలు ఎలా వీళ్ళు అటు రెడ్ శాండల్ స్మగ్లింగ్లో అసలు ఎన్ని నేరాలు, అసలు నాకు అర్థం కావట్లేదు. నేను ఏ విధంగా వీళ్ళని మనం అనలైజ్ చేయగలం, విశ్లేషించగలం? ఒక నేరమా, ఒక కుంభకోణమా? అంటే రెడ్ శాండల్ స్మగ్లర్లకి ఇతనే డాన్. ఇప్పుడు ఈ కల్తీ మద్యం, ఈ ర్యాకెట్ ఏది, ఈ లిక్కర్ ర్యాకెట్కి ఇతనే సూత్రధారిగా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ అతని పైన అనేక ఆరోపణలు. ఒక 196 ఎకరాలు అక్కడ మరి కబ్జాలు చేశారని. అతని తమ్ముడు రఘు, అతనేంటి శాడ్ మాఫియా డాన్. స్వర్ణముఖిని కొల్లగొట్టారు. స్వర్ణముఖి నది మొత్తం నీకు అసలు గర్భాన్నే తోడేశారని, అక్కడ ఒక 60 ఎకరాలు కబ్జా చేశారని, తుడా నిధులు 196 కోట్లతో వీళ్ళు బెంచీలు చేశారంట. ఆ బెంచీల మీద మళ్ళా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు. అంటే నువ్వేమైనా డొనేట్ చేసావా? అంటే వీళ్ళు మొగాలు చూసావా ఎలా ఉంటాయో?
అసలు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలుసు, అతను డాక్టరేటు. ఓకే. డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన ఎస్వి యూనివర్సిటీలో బ్యాచ్. ఇదంతా మామూలు బ్యాచ్ రాదు బయటికి. ఎస్వి యూనివర్సిటీ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అసలు రాజారెడ్డి అంటే వీళ్ళకి అసలు ప్రాణం. జైల్ మేట్ అంట. ఓకే. ఏది రాజారెడ్డి. ఆయన చచ్చిపోతే బస్సులు తగలబెట్టారు. ఆ బస్సులు తగలబెట్టిన కేసులు ఉన్నాయి, ఒక 40 కేసులు ఉన్నాయి. ఎవరిపైన? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన. మామూలు కేసు హిస్టరీ కాదనమాట. అంటే కొండ మీదేమో స్వామివారు, ఏడు కొండలవాడ వెంకటరమణ. కొండ కిందేమో ఈ బాబు కొడుకులు. ఓకే. భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినవ్ రెడ్డి. ఏంటి వాళ్ళు? అతను అక్కడ శాసనసభ్యుడిగా, అయితే టీటీడీ బోర్డు మెంబర్గా, అటు రాజశేఖర రెడ్డి హయాంలో టీటీడీ చైర్మన్గా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అతను మళ్ళీ టీటీడీ చైర్మన్గా. అంటే ఇప్పుడు అభినవ రెడ్డి ఏమో తిరుపతి డిప్యూటీ మేయర్గా. టీడీఆర్ బాండ్స్, అది ఇంకో స్కామ్. టీడీఆర్ బాండ్స్ కుంభకోణం తిరుపతిలో. ఎట్లా వీళ్ళు అసలు చెరబట్టారా? తిరుపతిని చెరబట్టారా? అసలు ఆంధ్రప్రదేశ్నే చెరబట్టారా? అసలు వీళ్ళు చేసిన నేరాలు ఘోరాలు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తండ్రి కొడుకులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బాబు కొడుకులు. భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినవ్ రెడ్డి బాబు కొడుకు. అసలు ఎట్లా వీళ్ళు అసలు దాన్ని గ్రిప్పు పెట్టడం, కుంభకోణాలకు పాల్పడటం, నేరాలు చేయడం, అటు రెడ్ శాండల్ మాఫియా, ఇటు ఈ నెయ్యి మాఫియా, ఇటు ఈ మద్యం మాఫియా, అటు భూ కబ్జాలు. అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పేరు మీద 236 ఎకరాలంట. ఆమె భార్య స్వర్ణలత అటు రేణుగుంట విమానాశ్రయం దగ్గర భూ కబ్జాలు, చుట్టూ ప్రభుత్వ భూమి కృష్ణ, మధ్యలో 22 ఎకరాలు వీళ్ళకి అసైన్డ్ భూమి. మంగళంపేట అడవులు నీకు నేను చెప్పాల్సిన పని లేదు. అది 75 ఎకరాల కబ్జా, చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో పెద్దిరెడ్డి ఫామ్ హౌస్, ప్యాలెస్. ప్యాలెస్ ఎందుకు కట్టేవరా మగడా అంటే దూడగడ్డి కోసం అంటాడా, కూలాళ్ళు ఉండటం కోసం అంటాడు. అంటే ఎవరికి వాళ్ళు ఒక ఎస్టేట్, చెవిరెడ్డి ఎస్టేట్, భూమన ఎస్టేట్, లేదా పెద్దిరెడ్డి ఎస్టేట్, సజ్జల ఎస్టేట్, అది వేరే, అది బాబు కొడుకులే. ఏది సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి. అసలు మామూలుగా దించలేదు కదా. ఇంకా ఎస్వి ఈయనెవరు, వైవి సుబ్బారెడ్డి ఉన్నారు, కల్తీ నెయ్యి పిలిచినట్టున్నారు ఆయన్ని కూడా. మరి ఆయన అప్పన్నంట. ఎవరు? వైవి సుబ్బారెడ్డి పిఏ. అతన్ని పిలిచి అతన్ని మామూలుగా విచారణలో మరి మొత్తానికి అన్ని చెబుతున్నట్టున్నాడు. ఇప్పుడు అతను వైవి సుబ్బారెడ్డి, విక్రాంత్ రెడ్డి బాబు కొడుకులేనా? అది ప్రకాశం బ్యాచ్. ఆడు విక్రాంత్ రెడ్డి అయితే అసలు మరీ అన్యాయం. ఏంటి, కేవీ రావుని బెదిరించి 3600 కోట్లు. ఎన్ని కోట్లు? 3600 కోట్లు వాటాలు రాయి. అసలు మొత్తం రాచుకున్నారు, వాటాలు కాదు. కాకినాడ సెజ్, కాకినాడ పోర్ట్. అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి చెరబట్టలేదు కదా. అరే అసలు ఏమి గ్యాంగ్ని తయారు చేసి ఆంధ్రప్రదేశ్ మీద వదిలాడంటే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.